ఒకే మనిషిలో నిజంగా 16 గుణాలు చూపించడం అంటే చాలా కష్టం. మీకు ఇంకో మాట చెప్తాను, చలనచిత్రంగా రూపుగట్టి చూపించాలన్నా అలాంటిది కుదరదు. 16 గుణాలలో శరీరం కూడా సరిగ్గా ఉండడం అనేది ఒక భాగం. మీరు ఎలాంటి నటుడిని తీసుకున్నా వాల్మీకి చెప్పినటువంటి స్ట్రక్చర్ ఆ నటుడిలో కూడా కనబడుతుంది. ఏదో మనం ఒకళ్ళకి వేషం వేసి రాముడు అని దండం పెట్టుకుంటున్నాం తప్ప నిజంగా రాముడిని మనం ధ్యానించగలుగుతామో లేదో కూడా సంశయమే. 16 గుణాలు ఏమిటి అంటే, గుణవాన్ ముందు సౌశీల్యం ఉన్నవాడు, కశ్చ వీర్యవాన్ వీర్యవంతుడై ఉండాలి, ధర్మజ్ఞ ధర్మకుశలుడై ఉండాలి, కృతజ్ఞుడై ఉండాలి, సత్యవాక్యో దృఢవ్రత ఆడిన మాట తప్పనివాడై ఉండాలి, సత్యవాక్య దృఢవ్రత ఒక వ్రతాన్ని పట్టాడంటే తప్పనివాడై ఉండాలి, చారిత్రేణ యుక్త అతడి చరిత్ర జీవితం అంతా బాగోవాలి, సర్వభూతేషు కోహిత అందరి యందు హితం చేసేవాడై ఉండాలి, విద్వాంసుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి, అందరికీ ప్రియాన్ని కలిగించేవాడై ఉండాలి, ఆత్మవంతుడై ఉండాలి, కోపాన్ని జనించిన వాడై ఉండాలి, ద్యుతిమాన్ అంటే చూడగానే ఆహా ఎంత తేజస్సురా అని అనిపించేవాడై ఉండాలి, అసూయ లేనివాడై ఉండాలి. ముందు అది ముఖ్యం. భారతీయులకి అది ఎక్కువ కదా. అసూయ అంటే పరోత్కర్ష అసహిష్ణుత్వం. ఒకడు బాగున్నాడంటే చూడలేకపోవడం, దాన్ని అసూయ అంటారు. అది లేనివాడై ఉండాలి. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే ఎవడికి యుద్ధంలో కోపం వచ్చిందంటే దేవతలు కూడా వాడి ముందు నిలబడలేడు. అట్లాంటి మహావీరుడు ఎవడైనా ఉంటే నాకు నువ్వు చెప్పాలయ్యా అని ఇన్ని గుణాలతో ఉన్నటువంటి మనిషిని చూపించమని వాల్మీకి మహర్షి ప్రశ్న వేశారు.